నమస్తే. ఈరోజు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ గారు నిరాహార దీక్ష చేపట్టడం 2 రోజులు జరుగుతుంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు నిద్రమత్తులకి లేచి ముఖ్యంగా విద్యార్థుల కోసం కొట్లాడుతాం, విద్యార్థులకు అది చేస్తామని మీరు అధికారంలోకి వచ్చిరు. కానీ ఈరోజు విద్యార్థులు రోడ్డు పాలు అవుతుంటే మీరు అక్కడక్కడ లండన్ లేదా ఢిల్లీ ప్రోగ్రాంలలో తిరుగుతారు తప్ప ఇక్కడ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ఏంటి, తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచన అనేది లేదు. మీకు విద్యాశాఖ మంత్రిని పెట్టే అర్హత లేదు, విద్యాశాఖ మంత్రి ఎవరు లేదు. ఈ విద్య గురించి ఆలోచించే వ్యక్తులు ఎక్కడున్నారు? మా దగ్గర మల్లంపేట గవర్నమెంట్ స్కూల్లో కనీసం స్కూల్లో చెప్పే పాఠశాలలకు విద్యార్థులు ఎక్కువైనప్పటికీ కనీసం అక్కడ టీచర్లు సరిగా లేరు. మీ గవర్నమెంట్లో ఏ స్కూల్ అయినా విద్యార్థులు టీచర్లు తక్కువ ఉంటారు. మరి ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రం మీరు ఓపెనింగ్లకు పోతారు. ప్రైవేట్ స్కూళ్ళకు ఎన్నో రకాల వాళ్ళకు అక్కడక్కడ ల్యాండ్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు ప్రైవేట్ స్కూల్. మరి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు మంచి విద్యను అందించినట్టయితే ఇప్పుడు చూడు ఉన్న వాళ్ళు చిన్నగా జీతంతో ఎంతో కష్టపడి పాచి పనులు చేసి బట్టలు పిండి లేదంటే ఎక్కడెక్కడ జీతం ఉండి ఒక వాచ్మెన్గా చేసి వాళ్ళ పిల్లల్ని మంచి చదివించాలని అన్ని కాలేజీలలో పంపిస్తే వారి కాలేజీలు ఫీజులు కట్టలేక వాళ్ళే ముసలి వాళ్ళు అయిపోతున్నారు. మరి వారికి ఉద్యోగం వస్తుంటే ఉద్యోగం లేదు. మీ గవర్నమెంట్లో ఒక్క విద్యార్థికి కనీసం ఒక ఉద్యోగం వచ్చేలా దాగలా లేవు. మరి ఎప్పుడు మీరు నిద్రలకి లేస్తారు? మీరు నిద్రలకి లేకపోతే తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ భారీ ఎత్తున ప్రతి గ్రామాన సిటీ అంతా కలిసి మీ లీడర్లను మీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదించేంత వరకు విద్యార్థులు కూడా బయటకు వెళ్ళినట్టయితే గతంలో తెలంగాణ ఉద్యమంకు స్ఫూర్తి ఎట్లా విద్యార్థులు ఇచ్చి చేసిరో అదే స్ఫూర్తితో కూడా ఈరోజు విద్యార్థులు బయటికి వచ్చినట్టయితే మీ గవర్నమెంట్ ఖచ్చితంగా కూలిపోతుంది. తక్షణమే విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వారికి తక్షణమే రిలీజ్ చేయాలని కోరుచున్నాం.